సాధారణంగా పెద్ద హీరోల కొడుకులు హీరోలే అవుతుంటారు. వాళ్ళు హీరోలని చిన్నతనంలోని అభిమానులు ఫిక్స్ అయిపోతారు. తమిళంలో నెంబర్ 1 హీరో స్థాయికి ఎదిగిన విజయ్ కూడా తన కొడుకు జేసన్ విజయ్ ను హీరోగా చేస్తాడని గతంలో అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా అతను దర్శకుడిగా మారాడు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ తో అతనికి రూపొందిన సిగ్మా త్వరలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్ తన కుటుంబంతో లేడు. భార్య సంగీతకు దూరమయ్యాడు. పిల్లలు కూడా తనతో కలిసి లేరని వార్తలొచ్చాయి. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఎప్పుడు భార్య పిల్లలు తనతో కలిసి కనిపించలేదు. కొడుకు జేసన్ కూడా సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు కనిపించాడు. అతనెక్కడా తండ్రి పేరు వాడలేదు. విజయ్ కూడా కొడుకు గురించి మాట్లాడలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రావడం లేదంటే మేకింగ్ పరిశీలించడం లాంటివి చేయలేదు. కానీ పైకి కనిపించకపోయినా దర్శకుడిగా కొడుకు సినిమాలో విజయ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని వెల్లడైందే. దీని గురించి సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జేసన్ తనకు కథ చెప్పే ముందు విజయ్ ని తాను లోకేష్ కనగరాజ్ కలిసి విజయ్ ని మీట్ అయినట్లు సందీప్ తెలిపాడు. జేసన్ తో తాను చేసే సినిమా గురించి ఆయనతో చర్చ జరిగినట్లు తెలిపాడు. తన కొడుక్కి నువ్వంటే చాలా ఇష్టమని విజయ్ ఈ సందర్భంగా ఆయనకు చెప్పినట్లు సందీప్ వెల్లడించారు. అయితే ఆయన మాట వరుసకు అన్నాడని అనుకున్నానని, కానీ తర్వాత జేసన్ తన దగ్గరికి వచ్చి ఆ సినిమాలో ఈ సన్నివేశంలో మీరు ఇలా చేశారు అలా చేశారు అంటూ తమిళంతో పాటు తెలుగులోనూ తాను నటించిన చిత్రాల్లోని సీన్ల గురించి కూడా చెప్పడంతో తాను షాక్ అయినట్లు వెల్లడించారు. జేసన్ తనకు తగ్గ కథతో పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఫుల్ క్లారిటీతో సినిమా చేశాడని, తన టీమ్ తో పనిచేశాక జంజీ ఆలోచన ఏంటో అర్థమయ్యాయని, తన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ చెప్పాడు. ఈ సినిమా తర్వాత జేసన్ తనకు నిజంగా ఒక బ్రదర్ గా మారిపోయాడని అతను అన్నాడు.